హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ హిస్టరీ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోతో హిస్టరీ బిట్స్ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ జాగ్రఫీ, ఎకానమీ బిట్స్ కూడా చేస్తాం. ఫస్ట్ బిట్, విలియం జోన్స్ కలకత్తాకు వచ్చిన సంవత్సరం ఏది? 1783. నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలయ ప్రవేశ ఉద్యమం ప్రారంభించిన సంవత్సరం ఏది? 1927. నెక్స్ట్, వేద సమాజంను 1864లో ఎక్కడ స్థాపించారు? మద్రాసు. నెక్స్ట్, 1875లో అలీగఢ్లో మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించింది ఎవరు? సయ్యద్ అహ్మద్ ఖాన్. నోటు: తర్వాత కాలంలో ఈ కళాశాల అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. నెక్స్ట్, ప్రజల చేత ప్రజల కొరకు పోరాడే ప్రభుత్వం భూమిపై ఎప్పటికీ అంతరించిపోదు. అబ్రహం లింకన్. నెక్స్ట్, భారతీయులు ఆయుధాలు కలిగి ఉండడాన్ని నిషేధించిన ఆయుధాల చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? 1878. 1883లో బ్రిటిష్ లేదా యూరోపియన్లను భారతీయులచే విచారించడానికి అవకాశం కల్పించిన బిల్లు ఏది? ఎల్బర్ట్ బిల్లు. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్లో ఎక్కడ స్థాపించారు? బొంబాయి. నెక్స్ట్, 1885లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య ఎంత? 72. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో సహాయపడిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఏఓ హ్యూమ్. నెక్స్ట్, బ్రిటిష్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? దాదాభాయ్ నౌరోజీ. నెక్స్ట్, 1887లో జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించింది ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ. నెక్స్ట్, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను. బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్, 1905లో బెంగాల్ విభజన చేసినప్పటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కర్జన్. నెక్స్ట్, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం స్వదేశీ ఉద్యమం. దీనినే వందే మాతర ఉద్యమం అని కూడా అంటారు. నెక్స్ట్, కేసరి అనే మరాఠా వార్తాపత్రిక సంపాదకుడు ఎవరు? తిలక్. నెక్స్ట్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 1906లో ఎక్కడ ఏర్పడింది? ఢాకా. నెక్స్ట్, బ్రిటిష్ ప్రభుత్వం ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించిన సంవత్సరం ఏది? 1909. నెక్స్ట్, కాంగ్రెస్లో తొలిసారి చీలిక ఏర్పడిన సంవత్సరం ఏది? 1907. నెక్స్ట్, కాంగ్రెస్లోని రెండు వర్గాలు ఎప్పుడు తిరిగి కలిసిపోయాయి? 1915 డిసెంబర్. నెక్స్ట్, ముస్లిం లీగు కాంగ్రెస్ల మధ్య లక్నో ఒప్పందం జరిగిన సంవత్సరం ఏది? 1916. నెక్స్ట్, రష్యా విప్లవం జరిగిన సంవత్సరం ఏది? 1917. నెక్స్ట్, గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత్కు తిరిగి వచ్చిన సంవత్సరం ఏది? 1915. నెక్స్ట్, 1895లో మహాత్మా గాంధీ నాటల్ కాంగ్రెస్ను ఎక్కడ స్థాపించారు? దక్షిణాఫ్రికా. నెక్స్ట్, మహాత్మా గాంధీ అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల కోసం సమ్మెలో పాల్గొన్న సంవత్సరం ఏది? 1918. నెక్స్ట్, బ్రిటిష్ వారు రౌలత్ చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1919. నెక్స్ట్, ఏ రోజును రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థనా దినంగా పాటించాలని గాంధీజీ పిలుపునిచ్చాడు? 1919 ఏప్రిల్ 6. నెక్స్ట్, అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిన తేదీ ఏది? 1919 ఏప్రిల్ 13. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ దురంతానికి కారకుడైన ఆంగ్లేయ అధికారి ఎవరు? జనరల్ డయ్యర్. నెక్స్ట్, 1920లో ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? మహమ్మద్ అలీ, షౌకత్ అలీ. నెక్స్ట్, పంజాబ్ తప్పులు, ఖిలాఫత్ తప్పులకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమంకు గాంధీజీ పిలుపునిచ్చిన సంవత్సరం ఏది? 1920. నెక్స్ట్,
ప్రజలు అడవులలో తమ పశువులను మేపుకున్నందుకు బ్రిటిష్ వారికి చెల్లించే పన్ను ఏది? పుల్లరి. నెక్స్ట్, గురుద్వారాలలో మత కార్యక్రమాలు నిర్వహించే మత పెద్దలను ఏమని పిలుస్తారు? మహంతులు. నెక్స్ట్, గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయుటకు కారణం? 1922లో ఫిబ్రవరిలో జరిగిన చౌరీ చౌరా సంఘటన. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు చనిపోయారు. నెక్స్ట్, ఆర్ఎస్ఎస్ను విస్తరించండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. నెక్స్ట్, బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను నియమించిన సంవత్సరం ఏది? 1927. నెక్స్ట్, ఏ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం, సంపూర్ణ స్వాతంత్రం కోసం పోరాడాలని నిర్ణయించారు? 1929 కాంగ్రెస్ సమావేశం. నెక్స్ట్, 1929 కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, 1928లో ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లా వద్ద హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సంస్థను స్థాపించింది ఎవరు? భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్. నెక్స్ట్, లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన సాండర్స్ అనే పోలీసు అధికారిని 1928 డిసెంబర్ 17న హత్య చేసింది ఎవరు? భగత్ సింగ్, ఆజాద్, రాజ్గురు. నెక్స్ట్, 1929 ఏప్రిల్ 8న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు విసిరింది ఎవరు? భగత్ సింగ్, బీకే దత్. నెక్స్ట్, బ్రిటిష్ వారు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులను ఉరితీసిన తేదీ ఏది? 1931 మార్చి 23. నెక్స్ట్, ఇన్క్విలాబ్ జిందాబాద్ నినాదం? భగత్ సింగ్. నెక్స్ట్, గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుండి దండయాత్ర ప్రారంభించిన తేదీ? మార్చి 12, 1930. నెక్స్ట్, గాంధీజీ తన అనుచరులతో 240 మైళ్ళకు పైగా పాదయాత్ర చేసి దండిలో ఉప్పును తయారు చేసి శాసనోల్లంఘన చేసిన రోజు? ఏప్రిల్ 6, 1930. నెక్స్ట్, ఉప్పు సత్యాగ్రహం లేదా శాసనోల్లంఘన ఉద్యమం జరిగిన సంవత్సరం ఏది? 1930. నెక్స్ట్, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించిన చట్టం ఏది? 1935 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్, 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది? 1937. నెక్స్ట్, 1937లో 11 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో విజయం సాధించింది? 7 రాష్ట్రాలు. నెక్స్ట్, 1925లో జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ ఎవరు? సరోజినీ నాయుడు. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం? 1942 ఆగస్టు. నెక్స్ట్, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు ఎవరు? సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, ఏ సంవత్సరంలో ముస్లిం లీగ్ ముస్లింల కోసం భారత తూర్పు వాయువ్య ప్రాంతాలలో స్వతంత్ర రాష్ట్రాలు డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది? 1940. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకుడు ఎవరు? సి రాజగోపాలాచారి. నెక్స్ట్, భారతదేశ మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? రాజాజీగా పిలువబడే సి రాజగోపాలాచారి. నెక్స్ట్, 1931లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించింది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్, 1946 జూలైలో జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? బొంబాయి. నెక్స్ట్, ఏ సంవత్సరంలో బ్రిటిష్ క్యాబినెట్ స్వతంత్ర భారతదేశానికి తగిన రాజకీయ చట్టాన్ని సూచించడానికి 3 కూడిన మంత్రిత్రయ రాయబారాన్ని ఇండియాకు పంపింది? 1946 క్యాబినెట్ మిషన్ ఏర్పాటు. నెక్స్ట్, బాద్షా ఖాన్గా పిలువబడ్డ స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. నెక్స్ట్, ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యా దినంగా ప్రకటించిన రోజు ఏది? 1946 ఆగస్టు 16. నెక్స్ట్, లాలా లజపతి రాయ్ ఏ సంస్థలో క్రియాశీలక సభ్యునిగా పనిచేశాడు? ఆర్య సమాజం.
పంజాబ్ కేసరి, లాలా లజపతి రాయ్. నెక్స్ట్, గోల్డ్ కోస్ట్గా పిలువబడే ఘనా స్వాతంత్రం పొందిన సంవత్సరం ఏది? 1957. నెక్స్ట్, ఘనా స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ క్వామెన్ క్రుమాకు చెందిన పీపుల్స్ కన్వెన్షన్ పార్టీ. నెక్స్ట్, గాంధీజీ ఏ రోజున నాథురామ్ గాడ్సే చేతిలో హత్యగా వింపబడ్డాడు? 1948 జనవరి 30. నెక్స్ట్, 1947లో భారతదేశ జనాభా ఎంత? 34.5 కోట్లు. నెక్స్ట్, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు? 1950 జనవరి 26. నెక్స్ట్, రాజకీయాలలో ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ అన్న సూత్రాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక ఆర్థిక వ్యవస్థల వల్ల ఒక వ్యక్తి ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల నిరాహార దీక్ష అనంతరం ఏ రోజున మరణించారు? 1952 డిసెంబరు 15. నెక్స్ట్, ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిన రోజు? 1953 అక్టోబరు 1. నెక్స్ట్, భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏది? ఆంధ్ర రాష్ట్రం. నెక్స్ట్, బొంబాయి రాష్ట్రం నుండి గుజరాత్ మహారాష్ట్రాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? 1960. నెక్స్ట్, పంజాబ్ రాష్ట్రం నుండి హర్యానా రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం? 1966. నెక్స్ట్, ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? 1950. నెక్స్ట్, 1956లో ప్రారంభించిన రెండవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం భారీ పరిశ్రమల అభివృద్ధి, పెద్ద ఆనకట్టల నిర్మాణం. 1959లో ఏ దేశ సహకారంతో బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారంను నెలకొల్పారు? రష్యా. నెక్స్ట్, ప్రపంచ శాంతి కోసం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్, భారతదేశ విదేశాంగ విధానమైన అలీన విధానం రూపకర్త ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, ప్రపంచంలోని అతిపెద్ద మురికి వాడల్లో ఒకటైన ధారావి ప్రాంతం ఎక్కడ గలదు? బొంబాయి. నెక్స్ట్, శాంతినికేతన్ పాఠశాలను రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1901. నెక్స్ట్, నా ఉద్దేశంలో ఒక వ్యక్తి సర్వతోముఖ అభివృద్ధిని సాధించడమే విద్య అంటే వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడం. మహాత్మా గాంధీ. స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.